ముందుకెత్తుకొని ఇక్కడ మీకు ఏళ్ళనాడు శని అష్టశని మీకు ఏమన్నా చాలా ఇండ్లు కట్టేదో తొందరలు ఉండేదో బాధలు ఉండేదో మీకేమన్నా ఎవరైనా అప్పులు కూడా ఉండేదో అట్లా ఏమన్నా ఉంటే కూడా మీరు దిష్టి తీసుకోవచ్చు. ఇక్కడ దేవునికి దారం ఇస్తారు, ఆ బన్నీ మనకు కట్టుకోవచ్చు. మీ మనసులో అనుకోండేది మీకు 8 నెలల లోపలే ఆ దేవుడు మీకు అన్ని కార్యరూపం దాల్స్తాడు. మీకు ఇక్కడ ఎవరైనా అప్పిచ్చి మీ దుడ్లు మీకు ఇకుండా ఉండి మీరు మొక్కుబడి చేసుకుంటారంటే ఒక బీగం ఇస్తారు, ఆ బీగము ఆ మానికి కడతారంటే ఆ దేవుని తెలుసుకొని మీకు అన్నీ సిద్ధిస్తుంది. అలాంటి ఒక చాలా అతి పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని ఎంతోమంది ఊరి పెద్దలు ఈ గ్రామ పెద్దలతో కలిసి అన్నోళ్ళు సేవా ట్రస్ట్, శివసేవా ట్రస్ట్ అని వంశంద్రంలో ఆఫీస్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడ ప్రతినిత్యము శనివారం ఇక్కడ పూజలు ఉంటుంది. అందరూ తప్పకుండా ఇక్కడ రావాలా. మన ప్రాంతంలో ఉండే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఊర్లు, మన దేవాలయాలు ప్రపంచం ముందు నిలబడాలా. మనము ధర్మస్థలం పోతాము, మాదేశ్వరం కొండకు పోతాము, తిరుపతికి పోతాము, అక్కడ పోవాల్సింది లేదు. మన ఇంటి ముందు ఉండేదే అమృతము, మన ఇంటి ముందు ఉండేదే మనకి దేవాలయము. మనం అడగంట వస్తే మన ఊరు కూడా ప్రపంచం దృష్టికి పోతుందనే అన్నోళ్ళని పొద్దు మనల్ని హాయ్ ఫ్రెండ్స్ దండాల మూలంగా పిలిపిస్తే నా మిత్రులు మా బిడ్డలు అంతా రాండి మీకు రండి వచ్చే అందరూ కోరుకుంటా ఉండేది ఏమంటే మేము మా ఊర్లో ఉండే పాత దేవాలయాలు, గ్రామ దేవతలు, ఎన్నో ఏళ్ళుగా పురాతనంగా నిలిచిపోయిన దేవస్థానాలంతా పొద్దు ఊరి పెద్దలు ఇట్లా ఏవో సేవా ట్రస్టుల మూలంగా తిరిగి పునరుద్ధరణకు వచ్చి ఒక మంచి దావుకు వస్తూ ఉన్నాయి. మాకు దీనికన్నా ఏం ఆనందం కావాలా? అన్ని ఊర్లను పండుగలు చేస్తారు, మా ఊర్లో పండుగ లేదు. అన్ని ఊర్లో దేవుల మేర ఉంటుంది, మా ఊర్లో దేవుల మేర లేదు. మా దేవస్థానం ఎన్నో ఏళ్ళుగా మూతి పడిపోయింది, ఆ తిరిగా పునరుద్ధరణ తీసుకొస్తూ ఉన్నారంటే దానికన్నా మనం ఏం చెప్పుకోవాలా? ఈ సందర్భంగా మన సేవా ట్రస్టు, శివసేవా ట్రస్ట్ మంజన్న గారికి, తర్వాత ముండ్రేటన్న గారికి, ఇక్కడ ఉండే పెద్దలకి, ఊరి పెద్దలకి అందరికీ జోరుగా చప్పట్లు తట్టాలని కోరుకుంటాం. దీనికైనా మనం ఏం చేసేకేయలేదు. ఎలాంటే ప్రపంచం ముందు మనం నిలబడాలంటే మన ప్రయత్నం మన గురించనే ప్రారంభం కావాలా. అట్లా మన ఊరి దేవాలయాల్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ గ్రామంలోని ఊరి పెద్దల్ని, ఊరోళ్ళంతా కోరుకునేది ఏమంటే ప్రతి శనివారం నాడు పొద్దున్నే ఇక్కడ వచ్చి అందరూ పూజ చేసుకొని మన ఊరిని ముందు మనం చూపించాలా ప్రపంచానికి. వేరే వాళ్ళు చూపించేది కాదు స్వామి, మీరు రావాలా. ఇంటికో మనిషి వచ్చి పూజ చేసుకోకుండా, ఇక్కడ మంగళారు తీసుకోకుండా, మన ఊర్లో ప్రతి కార్యక్రమంలో ఇక్కడ ఏం కార్యక్రమం జరిగినానో ఊరు మనుషులు ముందుగా ఉండాలా. ఏమో ఒకటి మీ చేతిలో అయింది, మీరంతా ఏం చేయాలని అవసరం లేదు. కనీసం దేవస్థానం దగ్గర వచ్చిపోతే కూడా మాకు అదే ఆనందము. ఆ ఆనందంతో మీరంతా వస్తారని వచ్చే వారము నేను ఇదే జాగాకి వస్తాను, మీరు తప్పకుండా ఊరంతా ఇక్కడ కలుసుకుంటామని కోరుకుంటాము. జై తెలుగు తల్లి, జై భారత్ మాత, జై శ్రీరామ్.